శత్రువుతో నేరుగా కొట్లాడతానని కడుపులో కత్తులు పెట్టుకుని రాజకీయం చేయటం తనకు చేతకాదని బీజేపీ ఈటెల రాజేంద్ర అన్నారు. హైదరాబాద్ శివారు షామీర్పేటలో హుజురాబాద్ కమలం కార్యకర్తలతో నిర్మించిన సమావేశంలో ఘాటైన విమర్శలు చేశారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అన్ని విషయాలు అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని స్పష్టం చేశారు. పరిస్థితులు సరిదిద్దకపోతే పార్టీకే నష్టమని వ్యాఖ్యానించారు. మీరిపేట భారతీయ జనతా పార్టీకి అడ్డ. ఇది నేను భారతీయ జనతా పార్టీ ఎంపీని. నేను ఇక్కడ శత్రువుతో కొట్లాడతాం, కానీ కడుపుల కత్తులు పెట్టుకుని కవలించుకునే సంస్కృతి మా రక్తం. ఎవడెవడు సోషల్ మీడియాలో పెడుతున్నారో, ఏమేమి రెచ్చగొడుతున్నారో, ఏమేమి చేస్తున్నారో మొత్తం పైకి పంపించే ప్రయత్నం చేస్తా. నేను అనుకుంటున్నా సంస్కారం ఉందని, సభ్యత ఉందని ఇట్లాంటి వాటిని అరికట్టని భావిస్తున్నా. అరికట్టకపోతే నష్టపోయేది ఎవరో అర్థం చేసుకోండి. మీరు నష్టం మాకు కాదు, మాకు ఏం తక్కువ ఉంది? అసలు మీరు ఎవరు? అసలు నీ శక్తి ఏంది, నీ యుక్తి ఏంది, నీ చరిత్ర ఏంది? నాకు ఈ సోషల్ మీడియా అంటే ఏందో తెలియదు. నాకు నేను ఇప్పుడు చూడండి, నేను దానికి అడిగితే ఏమైపోతున్నావు కదా, కానీ వాటిని చూసుకోవడం కాదు. ఈ సోషల్ మీడియా గివిటి చూసి మురిస్తోని అంతకంటే కూడా కాదు. హుజురాబాద్ గడ్డ మీద రేపు ప్రతి ఊర్లో మన వార్డు మెంబర్ ఉంటాడు. హుజురాబాద్ గడ్డ మీద నా సర్పంచ్ ఉంటాడు. హుజురాబాద్లో 25 ఏళ్ల బంధం అది. ఆ ప్రజల మీద సంపూర్ణమైన నమ్మకం ఉన్నాడు. నేను నాకున్న లోకల్ బాడీ ఎలక్షన్సే హుజురాబాద్ ఎన్నికలు గుర్తుపెట్టాను. 2019లో మోడీ గారి ప్రబంధం వచ్చినాడు. హిందూ వాళ్ళు బొందు వాళ్ళు అని చెప్పి తులనాడినాడు కూడా. బయట నియోజకవర్గాల్లో ఆనాడు భారతీయ జనతా పార్టీకి 35,000, 50,000, 57,000 మెజార్టీ వచ్చినా హుజురాబాద్ లో మాత్రం నేను ఆనాడు టీఆర్ఎస్ లో ఉన్నా 53,000 మెజార్టీ. ఎంపీకి కూడా నాకు ఎన్ని ఓట్లు వచ్చినాయో గన్ని ఓట్లు సమానంగా వేయించిన చరిత్ర తప్ప ఎమ్మెల్యేకు ఎక్కువ ఓట్లు, ఎంపీకి తక్కువ ఓట్లు చేతి లేదు. ఇప్పటికీ ఆయన అంతరాత్మ తెలుస్తుంది మా వీణరావు గారికి. ఈటల రాజేందర్గా నా ఎమ్మెల్యేకి ఎన్ని ఓట్లు వచ్చేదో ఎంపీగా ఆయన కూడా గన్ని ఓట్లు వచ్చాయి. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారు అని చెప్పి ఎందుకంటాను ఇవాళ? ఎస్, ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు కాబట్టి. కాశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ఎస్ నచ్చింది కాబట్టి అంటారు. వ్యక్తికి గ్రామం లేకుండా, వ్యక్తులకు పటాలు లేకుండా పార్టీలు ఉండాలన్నటువంటి జ్ఞానం తప్పకుండా ఉండాలి. క్యాడర్ అంటే పడిచచ్చే నాయకుడు ఉంటాడు, నాయకుడు అంటే పడిచచ్చే క్యాడర్ కూడా ఉంటుంది. బాబు, మీకు మానవ సంబంధం తెలుసు కదా, మీకేం సంబంధాలు ఉంటాయి? మీకు ఇక్కడ ఒకటి మీద వేసుకొని పోతుంది. మీరు మిస్టర్ నీ అబ్బాయి జాగీరు కాదని చెప్పినాడు ఈటల, గుర్తుపెట్టుకో. ఎప్పుడు పులి పక్కబడితే పులి సార్కలు పక్కబడవు. సముద్రం తుఫాన్ వచ్చే ముందు కూడా ప్రశాంతంగా ఉంటుంది, కానీ ప్రళయం వస్తుంది. నేను మూడో నమ్ముకున్నా. నేను ఒకటి ప్రజలు నమ్ముకున్నా, నేను ధర్మాన్ని నమ్ముకున్నా, నేను కష్టాన్ని నమ్ముకున్నా. నేను నా అనుభవం ఇవాళ ఇక్కడ ఖర్చు పెడితే అది పార్టీ కోసం లాభం తప్ప నా కోసం లాభం వస్తా గంట చిల్లరగా ఉంది. మీరు ఎట్లా అసలు నవ్వన్నాయడం అని తెలుస్తలేదు. చాలా చిన్న కురుస మనుషులు మీరు. నీడని చూసి భయపడతారు మీరు. నాయకుడికి క్రెడిబిలిటీ లేకుండా పార్టీ జీవించదు. మీరు తొందరపడకండి, మీరు ఎక్కడ మాట్లాడకండి. కొట్లాడితే అక్కడ కూడా ఏం కొట్లాడితే ఇంకోటి నాకు అర్థం కాదు. రాజశేఖర్తో కొట్లాడినాడు ఒక అర్థం ఉంది, అంతకంటే ముందు ముఖ్యమంత్రితో కొట్లాడినాడు అర్థం ఉంది, రేషా గారితో కొట్లాడిన అర్థం ఉంది, కిరణ్ కుమార్ గారితో కొట్లాడినాడు అర్థం ఉంది, కేసీఆర్తో కొట్లాడినాడు అర్థం ఉంది. ఎవరితో కొట్లాడి నేను నా పతారం కావాలంటున్నా.